హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి తెలుసు మా చెల్లికి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి దాని వ్లాగ్ కూడా పెట్టేసినాను. నేను ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈవినింగ్ అట్లా అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. వాళ్ళు ఇట్లా మంచిగా క్రాకర్స్తో ఇంకా డ్రమ్స్తో వెల్కమ్ చెప్పినారు. బాగానే అనిపించింది అదంతా. ఇంకా వెల్కమ్ చెప్పిన తర్వాత మననైతే గేట్ దగ్గర ఆపేస్తారు కదా, అదైతే యూనివర్సల్ థింగ్ అనమాట. సో అట్లా ఆపేసి కాలు గడిగేసి డబ్బులు తీసుకునేది ఉంటుంది. కొంచెం బాగుంటది అది. పాపం కొంచెం కష్టపడి ఎలాగోలా తప్పించుకొని అంటే డబ్బులు ఇచ్చి తప్పించుకోవాల్సిన ఆప్షన్ లేదు అక్కడ. సో తర్వాత ఇంకా గుమ్మం దగ్గర మళ్ళీ ఆపేస్తారు కదా హారతి ఇచ్చేటప్పుడు. చిన్నపిల్లలైనా మంచిగా పాట పాడినారనమాట, హారతి పాట. నాకైతే ఒకటి కూడా రాదు ఇంత పెద్దగా కూడా, కానీ పిల్లలు మంచిగా పాడినారు. సో అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక నలుగు పెడతారు. సో ఆ నలుగుకి అయితే మేము రెడీ అయిపోయినాం. మామూలుగా మా సైడ్ అయితే పెళ్లికి ముందు ఒకసారి నలుగు పెడతారు, ఇంకా తర్వాత పెళ్లిలో ఒకసారి పెడతారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు పెట్టారు అనమాట మా సైడ్. సో అట్లా కొంతమందికి కొన్ని ఉంటాయి కదా. సో వీళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా నెక్స్ట్ డే మార్నింగ్ నలుగు పెడతారంట. సో అది అయితే నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. అన్ని కొత్త రిలేషన్స్ కదా, కొత్తవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక్కటి ఏంటంటే నాకు బాగా నచ్చింది, మామూలుగా ఇప్పుడు పెళ్ళికి ముందు మనం నలుగు అదంతా పెట్టుకుంటాం కదా, దానికి అందరిని పిలుచుకోవాలి, అన్నీ చేసుకోవాలి, టైం అయిపోతుందని చూసుకోవాలి. నెక్స్ట్ డేకి అంతా అలసిపోతాం కదా, మోస్ట్లీ మన వల్ల అవ్వదు. కానీ ఇక్కడ ఏమైందంటే పెళ్ళి తర్వాత కదా, సో చాలా ఫ్రీగా అనిపించింది. ఎక్కువ మంది కూడా లేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు ఇట్లా వచ్చినారు కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా కొంచెంలోనే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనిపించింది. ఎందుకంటే వీడియోగ్రాఫర్స్ ఇబ్బంది లేదు, ఇంకా తొందరగా చేయండి టైం అయిపోతుంది అనేవాళ్ళు లేరు కాబట్టి మంచిగా ఒక చిన్న టైం చూసుకుని ఎంజాయ్ చేసినట్టు చేసినాము. చాలా బాగా అనిపించింది. మీ అందరినీ పరిచయం చేయాలంటే మొత్తం మళ్ళీ మా చెల్లి ఫ్యామిలీ నుంచి మొత్తం పరిచయం చేసుకుంటూ రావాలి. సో అందుకే కొంతమందిని నాకు తెలిసిన వాళ్ళని మాత్రం నేను మీకు చెప్తాను. ఇప్పుడు నలుగు పెడుతున్నారు కదా, వాళ్ళిద్దరు నిత్యకు అక్క బావ అవుతారు, అంటే సాయి వాళ్ళ అన్న వదిన. నెక్స్ట్ వీళ్ళిద్దరు సాయి వాళ్ళ అమ్మ నాన్న. సో నిత్యకు ఆబ్వియస్లీ అత్త మామ అవుతారు. ఇంకా చాలా మందే ఉన్నారు, ముందు పరిచయం చేస్తాను. ఏం కాలే ఏ మనిషా ఫోటో దిగు. బాగా కనపడుతుంది, నీట్ కనపడుతుంది. కొంచెం అట్లీస్ట్ ఒక్కరు కూడా ఖాళీ ఉండకుండా ఎండకైతే మొత్తం అందరూ అయితే పసుపు రాసేసుకున్నారు. మోస్ట్లీ మధ్యలోనే చాలా మందికి పడిపోయినాయి. ఇలాంటి వాటికి కొంచెం టైం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కువ టైం పాస్ చేసుకోవచ్చు కదా. సో బాగుంటుంది అన్నమాట ఇట్లా చేసుకోవడము. ముఖానికి కావాలంటే నెత్తి మీద వైపు
కరెక్ట్ గా వచ్చాను వాళ్ళు ముందే చెప్పుకుంటున్నారు మనం చెప్పే వరకు మామ కొత్త భుజాలకు ఇవ్వాలని భుజాలకు ఎన్నిటికి రెండు చెంపలు పెట్టు చెంపలు పెడితే పొట్లు అప్పుడు కళ మంచి కోసం రండి మామా బాబాయ్ బాబాయ్ చేస్తాడా డైరెక్ట్ గా వేయద్దు అది రాంగ్ అసలు మా పిల్ల ఒకటి ఒకటి రెండు ఒకటి బాగా వేసుకోవాలి కరెక్ట్ గా మధ్యలో రావాలి ఏం లేదంటే అది ఎవరికి లేదు మరి అట్లా చెప్పి ఓడిపోయినట్టు నువ్వు లెక్క పెట్టావు తీసుకుని తెలియకూడదు అట్లా లెక్క పెట్టుకో ఉంటావు అంతే మా కూతురు అక్కది మొత్తం ఏనెందుకో రెండు పెట్టినా మేమేం చేస్తాము లోపల ఏం కాదు ఎంతకుంటామండి ఏం కాదు లెక్క పెట్టు రెండు లెక్క పెట్టు ఓడిపోయిండు ఓడిపోయిండు పేరు చెప్పిండు ఇప్పుడు మళ్ళీ ఒకటి గెలిచి చూసావా వస్తాయి ఇట్లా పట్టుకో కనిపించిన అన్ని ఎట్లా దగ్గర కొంచెం గట్టిగా పట్టుకో మొత్తం తనకే ఇస్తున్నావే మొత్తం నోట్లో పెట్టుకో కానీ 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 సాయి అట్లా కాదు వేరే పెట్టు వేరే పెట్టు తోడు పట్టుకోండి చేతులు చేతులు పట్టుకోలే చేతులు పట్టుకోలే
కొట్టు ప్రసక్తి అయిపోయా మన పని. వెనక్కి దేవుడు సైడ్ వెనక్కి ఏమన్నా అనుకో. రెండు చేతులు పట్టుకో తర్వాత పెట్టుకోవచ్చు కానీ అది అంతగా అయితే మంచిగా తీరుతాడు. చెయ్యి కూడా కొరకు మా వాళ్ళు అటు ఎన్నికి పెట్టుకుంటే ఎట్లా ఏంటిది? అంత సీన్ లేదు. ఎన్నికి పెట్టుకుంటా అంటే నువ్వు మొండి అట్లా ఏం చేస్తారు నువ్వు తొండి అట్లా ఎన్నికి ఈ ఏళ్ళు ఇట్లా పెట్టేసుకో. ఈ ఏళ్ళు మూడు రెండు అది పెడుతుందంటే పెడుతుందిలే. ఒకసారి అట్లా అది నీ టెక్నిక్ నువ్వు వాడాలా. చెయ్యి పట్టుకున్నాడు అదే చేయబట్టుకుంటారా అన్నప్పుడు లోపల One, two, 1 second. 1, 2, 3. గెలిచింది చూసిందా ఒకరితో ఒకరు పట్టుకోకూడదు. అదే ఒకటి బయటికి తీసేలోపైనా చూసుకోవచ్చు. పోటీ చెయ్యి పెట్టకూడదు మళ్ళా బస్ కాంచి నువ్వే చెప్పినావు. అది మళ్ళేస్తాను మళ్ళా చెయ్యి పట్టుకో ఒకరితో ఒకరు పట్టుకోదు. పట్టుకోదు నువ్వు తిప్పు నేంది అట్లా పెట్టి మీ తమ్ముడికి సైడ్ ఏం పెట్టలే. శ్రీవల్లి ఇప్పుడు శ్రీవల్లి ఎవరికి దొరికితే అదే పెద్ద రింగ్ బెండ్ అయిపోతుంది తీసినప్పుడన్నా నువ్వు ఏం గేమ్స్ అన్ని చూసి మంచిగానే ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు, బాగుంటుందని చెప్పేసి సో అలాగే పెట్టేసినారు. మీకు కూడా దగ్గరుండి చూసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఒడిబియ్యం అదంతా పోస్తారు కదా కొన్ని డేస్ తర్వాత. సో ఆ ఒడిబియ్యం పోయడానికి ముందు రోజు మేమంతా సారే అవన్నీ ఇస్తాం కదా, సో అవన్నీ ముందు ఆర్డర్ ఇచ్చేసి అవన్నీ ఒక పక్కన పెట్టేసినాము. ఇంకా తర్వాత దేవుడికి పెట్టుకోవాలని చెప్పేసి బట్టలన్నీ ఒడిబియ్యం ఇస్తారు కదా, సో ఆ బట్టలన్నీ దేవుని దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకొని కలసం అదంతా పెట్టేసుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు రక్షాబంధన్ కూడా ఉండింది, అంటే నెక్స్ట్ డే ఉండింది. మేము ముందు రోజు అంతా వరలక్ష్మి వ్రతం అదంతా ఉండింది కదా, సో ఆ రోజు పెట్టుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలని చెప్పేసి భోజనాలు ఇంకా పూజ అవంతా ముందే చేసేసుకున్నాము. నేను మా చెల్లి మా అన్న మళ్ళీ రేపు రాడు అని చెప్పేసి ముందే రాఖీ కట్టేసినాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మా పెద్దనాన్న ఇంకా మా అత్త అనమాట. సో మా మేనత్త మా పెద్దనాన్న ఈసారి అన్ని భలే కలిసి వచ్చినాయి. అందుకని చెప్పేసి మా అత్త కూడా ఇక్కడే ఉండింది, వీళ్ళకు ఎప్పుడు రాఖీ కట్టలేదు, ఇంకా ఇక్కడ ఉండింది కదా అని చెప్పేసి కడతానని చెప్పేసి కట్టిందనమాట. చాలా ఇయర్స్గా ఉండింటుంది చాలా మందికి ఇట్లా కట్టాలి అని చెప్పి. సో అట్లా ఎవరు కుదిరిండదు అనమాట. ఇలా కుదిరినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, అట్లీస్ట్ ఇప్పుడన్నా కడుతున్నాం అనే హ్యాపీనెస్ ఉంటుంది. మా అత్త అయితే మా నాన్నకి మా పెద్దనాన్నకి ఇద్దరికి రాఖీ కట్టేసింది. సో పెద్దది కదా తనే ఆశీర్వదించింది. ఏదైతే అయింది మా చెల్లి పుణ్యమా అని చెప్పేసి అందరం మంచిగా మా కోరికలన్నీ తీర్చేసుకున్నాము. ఆ రోజు ఇంకా అందరు బంధువులంతా వచ్చేసినారు కదా, నెక్స్ట్ డే ఒడిబియ్యం పోస్తున్నాం అని చెప్పేసి ఇంకా వర్క్ అంతా మోస్ట్లీ అయిపోయింది. ఏవో చిన్న చిన్న పనులు ఉంటే అవి పెద్దవాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు అందరం ఉన్నాం కదా, మాకంతా బోర్ కొడతా ఉండింది అనమాట. ఏం చేయాలో తెలియక ఇట్లా టైంపాస్కి కార్డ్స్ అన్ని ఆడుకుందాంలే అని చెప్పి ఇంకా కార్డ్స్ అన్ని తెప్పించుకొని నేనైతే ఫస్టే అవుట్ అయిపోయినాను. ఇంకా నోరు మూసుకొని అక్కడ నుంచి లేచి వచ్చేసినాను అనమాట. ఇంకా పిల్లలు అంతా ఉండినారు. లాస్ట్కి నిత్య సాయి ఇద్దరే మిగిలినారు. మేమంతా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరే ఆడుకుంటా ఉన్నారనమాట. మేము ఇంకా చూస్తా కొంతసేపు అట్లా నవ్వుకుంటూ అది ఇది ఎంజాయ్ చేస్తూ
చేస్తూ ఇంకా పడుకుని పోయినాము. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి, సాయి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అక్కడ పూజ చేస్తున్నారు, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. సో మార్నింగే రమ్మన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ మా అత్త మా మామ వాళ్ళిద్దరికి ఒడిబియ్యం పోసేసుకున్న తర్వాత నిత్య వాళ్ళకి పోయొచ్చులే, అంతలోపు వాళ్ళు రెడీ అవుతారని చెప్పేసి ఇంకా ఫస్ట్ వీళ్ళకే పోసినాం అనమాట. 7-7:30 అట్లా అవుతుంటుంది టైము. ఆ టైంకి అందరము రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4కు ఎంతకో లేచినాము. పాపం మా అమ్మ మా అత్త వాళ్ళందరూ అయితే 3కే లేచినారు. ఇంకా వాళ్ళకి తప్పదు కదా, నేను కొంచెం నిదానంగా అట్లా లేచినాను అనమాట. లేచిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి అంత పని ఉంటే పూజ చేసేసుకొని ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఒడిబియ్యం పోస్తూ ఉంటే నేను ఇంకా మా చెల్లిని రెడీ చేద్దాంలే అని చెప్పేసి రెడీ చేసేసి వచ్చి కూర్చున్నాను. అందరం బాగుంటాయి, పిల్లల పని బాగుంటుంది. అల్లరి చేయని పిల్లలకైతే ఏ బాధ ఉండదు. ఇట్లా ఒక నైట్ డ్రెస్ వేస్తే మంచిగా తిరుగుతూ ఉంటారనమాట. వెళ్ళే టైంలో అట్లా రెడీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అట్లా కొందరు రెడీ అవుతున్నారు, కొందరు ఇట్లా వచ్చి ఒడిబియ్యం పెడతా ఉన్నారు. అందరు ఒకేసారి అంటే టైం కుదరదు కదా, అక్కడికి వెళ్ళడానికి తీసుకెళ్ళేవి ఉంటాయి. సో అవి అంతా రెడీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇంకా మా అత్త వాళ్ళకి ఒడిబియ్యం పోయాలి కదా, ఇంకా మా పెద్దమ్మ వచ్చి ఒడిబియ్యం పెట్టింది. ఇంకా అమ్మ మా అత్త ఇట్లా ఉంటారు కదా కొంతమంది, రెడీ అయిన వాళ్ళంతా వచ్చేసి పెడుతూ ఉన్నారనమాట. అత్త మామకి ఒడిబియ్యం పోయడం అయిపోయింది, ఫస్ట్ వాళ్ళకి అయిపోయింది అనమాట. నెక్స్ట్ నిత్య వాళ్ళని పిలిచినాము. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయేసరికి ఇంకా అట్లా వచ్చే వాళ్ళకి అమ్మ పసుపు పట్టిస్తూ ఉండే. ఎక్కువ రాలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, పైగా కొంచెం పండ్ల సీజన్ ఉండింది కదా, ఊర్లో అంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు పొలాలలో. సో చాలా కష్టం అయిపోయింది అందరు రావడానికి. మోస్ట్లీ రావడానికి చాలామంది ట్రై చేశారు కానీ అలా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోయినారనమాట. ఎందుకంటే మార్నింగే కదా, కొంచెం కష్టం అయిపోయింది అందరు రావడానికి. నెక్స్ట్ ఇంకా సాయి నిత్యని ఇద్దరిని కూర్చోపెట్టేసినారు ఒడిబియ్యం పోయడానికి. ఫస్ట్ ఒడిబియ్యం కాబట్టి ఫస్ట్ ఇద్దరికి ఒడిబియ్యం పోస్తారు. మామూలుగా ఇందాక మా మామకి బియ్యం అదంతా పోయలేదు కదా, సో అట్లా కొంతమందికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక్కోసారి ఒక్కరికే పోస్తారనమాట. కొన్ని ఇయర్స్కి అట్లా అయిపోయిన తర్వాత ఒక్కరికి పోయడానికి అట్లా ఉంటాయి కొన్ని. అది నేను ఎగ్జాక్ట్లీ మీకు ఇప్పుడు చెప్పలేను అంత డీటెయిల్గా. సో అట్లా కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే మా చెల్లికి ఎన్ని ఒడిబియ్యం పోస్తామో సో సేమ్ సాయికి కూడా అన్నే పోయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో అదే చేయాలి కదా అని చెప్పి ఇంకా అదే ప్రాసెస్ చేద్దామని చెప్పి కొంచెం టవల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఒడిబియ్యం పోయడానికి తీసుకుంటాము, అది కొంచెం పెద్దది తీసుకొని ఇంకా అందులోనే ఇద్దరికి పోసేసినారు. తర్వాత మా అత్త వాళ్ళు శారీస్ ఇంకా ఊళ్ళో వాళ్ళంతా ఇట్లా బియ్యం ఒడిబియ్యం ఇచ్చేసి వెళ్తారు. యాక్చువల్గా అందరింటికి వెళ్ళి ఒడిబియ్యం తీసుకొని రావాలన్నమాట. ఇది మామూలుగా ఇది జరుగుతుంది. ఫస్ట్ ఒడిబియ్యం కాబట్టి మోస్ట్లీ వెళ్ళాలి. బట్ ఏమైందంటే అక్కడికి వెళ్ళాలని చెప్పినాను కదా వ్రతం కోసం అని చెప్పి, సో మార్నింగ్ వెళ్ళిపోవాలని చెప్పి అందరిని ఇంటి దగ్గరికి రమ్మని చెప్పినాము. సో మోస్ట్లీ అందరూ ఇంటి దగ్గరికి వచ్చి ఒడిబియ్యం ఇచ్చేసి వెళ్ళినారు. అంటే వాళ్ళ ఇంటి నుంచి ఒడిబియ్యం తీసుకొని వస్తారు కొన్ని, సో అవి నిత్య ఒడిబియ్యంలో పెడతారనమాట. సో ఇది అనమాట ప్రాసెస్. అట్లా కుదరలేదు, అందుకే అందరూ ఇంటికే వచ్చి ఒడిబియ్యం ఇచ్చేసి వెళ్ళినారు. సో ఇంకా వాళ్ళు ఇచ్చిన ఒడిబియ్యం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఇక్కడ మా అమ్మనే అన్నీ టచ్ చేసి ఇచ్చి కొన్ని పెట్టేసి ఇస్తుంది. ఎందుకంటే అన్నీ అందులో పోసేసినామంటే బరువు అయిపోతుంది, అన్నీ మనం అందులోంచి మళ్ళీ పక్కకు తీయకూడదు అనమాట. అందుకని చెప్పేసి కొన్ని అట్లా పెట్టేసి అన్నీ ఇంకా పక్కన పెట్టేసింది. తర్వాత దీన్ని ముడి వేసేసి ఇంకా కొంగు కట్టేసుకుంటాం కదా. ఏమంటే ఇది కొంచెము కష్టం అనమాట, నీట్గా కట్టాలి. ఎవరు అక్కడ కట్టమంటే అందరు పనిలో బిజీగా ఉన్నారు. ఇంకా మనకు ఎలాగో కొంచెం అట్లా ఇట్లా తెలుసు కదా, సో ఇంకా మనమే కడదాంలే ఎందుకని చెప్పేసి ఇంకా నేను లోపల ఉన్న దాన్ని మొత్తం మూడేసినాను. కానీ కొంగు కట్టేకి నాకు రాదని చెప్పినాను అనమాట. ఎందుకంటే కింద వెయిట్ పట్టుకోవాలి, పైగా కొంగు కట్టాలి అని చెప్పేసి నేను పట్టుకుంటాను, మీరు కొంగు వెనకాలకి కట్టేసేయండి సరిపోతుంది అని చెప్పేసి చెప్పినాను. ఇంకా మా అమ్మ వచ్చేసి వెనకాలకి కట్టేసింది అనమాట. దాన్ని ఎన్నికి కట్టేసి వెనకాల కొంగు ఉంటుంది కదా, సో దానికి మూడేసింది. ఎక్కువ వేయలేదు ఎందుకంటే లోపల ఆల్రెడీ ఒకటి వేసినాం కదా, సో కొంచెం టైట్గా వేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా ఎక్కువ దాన్ని ఏమి ప్రెస్ చేయకుండా ఎక్కువ లాగకుండా ఊరికే వెనకాల కొంగు మనం పిన్ పెట్టుకున్న కింద ఉంటుంది కదా, సో అక్కడ పెట్టేసినాము. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి రానియరు. మా సైడ్ పద్ధతి అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని బయటికి వెళ్ళి గడప దగ్గర ఉంటుంది కదా, గడప దగ్గర ఇద్దరు తాంబూలం అదంతా పెట్టేసి గడపకు దండం పెట్టేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఊరికి స్టార్ట్ అయ్యే ముందు ఊర్లో టెంపుల్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ కొన్ని టెంపుల్స్ దగ్గర కన్నా వెళ్ళి ఇద్దరు కలిసి దండం పెట్టేసుకొని టెంకాయ కొట్టేసి రావాలన్నమాట. మా చెల్లికి వడిబియ్యం పోసిన రోజైతే రక్షాబంధన్. సో ఇందాక చెప్పినాను కదా ముందు రోజే మా అన్నకు మేము రాఖీ కట్టేసినామని చెప్పి.
ఇంకా సాయికి చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే మా మామ కూతుర్లు. సో వాళ్ళు రాఖీ కట్టినారనమాట. చాలా ఇబ్బంది పడినారు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరు, మేమంతా ఒక లేడీస్ గ్యాంగ్ ఉన్నట్టు ఉంటాము అందరము. బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళే ముందు అందరికి ఇట్లా కాళ్ళకు దండం పెట్టేసుకొని వెళ్తారు. మామూలుగా ఫస్ట్ అమ్మ నాన్నకి, నెక్స్ట్ అవ్వ తాతకి, ఇట్లా ఎంతమంది ఉంటే పెద్దవాళ్ళు అంతమందికి ఇవ్వచ్చు. అట్లా ఎంతమందికి వీలైతే అంతమందికి ఇచ్చేసి ఇంక అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము వ్రతం కోసము. కాసేపటి తర్వాత వ్రతం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక 2-3 అవర్స్ పడుతుంది కదా, మోస్ట్లీ 5 అవర్స్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. వ్రతం గురించి కొన్ని స్టోరీస్ ఉంటాయి, అవి 3 స్టోరీస్ 5 స్టోరీస్ 9 స్టోరీస్, మోస్ట్లీ 5 చెప్తారనమాట, లేదు అంటే 9 చెప్తారు. 3 అనేది చెప్పరు, ఎక్కడ చెప్పరు, నేను వినలేదు. మోస్ట్లీ 5 చెప్తారు. అన్ని అయిపోయేసరికి ఒక 3 అవర్స్ పట్టింది. మంచిగా అయిపోయింది వ్రతం అదంతా. తర్వాత ఇంకా వీళ్ళు మా అమ్మకి వడిబియ్యం పోయాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అన్ని తీసుకొని మంచిగా మధ్యాహ్నం ఫుడ్ అంతా తిని కాసేపు అలా కూర్చొని ఇంకొక 3 to 4 ఆ టైంలో ఇంకా వడిబియ్యం పోయాలని చెప్పేసి మా అమ్మకి ఇంకా తననైతే కూర్చోబెట్టి వడిబియ్యం పోస్తున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. ఇదే లాస్ట్ థింగ్ అనమాట. ఇంకా మా చెల్లిని అక్కడ వదిలేసి వచ్చేసినాము. మొత్తానికి మా చెల్లి పెళ్ళి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఇట్లా మెమొరీస్తో ఫుల్గా అయిపోయిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.